గడియారం తయారు చేసే ఒక వ్యక్తి ఒక పెద్ద గోడ గడియారాన్ని తయారు చేశాడు. ఆ గోడ గడియారాన్ని అన్ని విధాలుగా సమకూర్చి సిద్ధపరిచి ఆ ముళ్ళుతో గోడ గడియారం చేసిన వ్యక్తి చెప్తున్నాడు, ప్రతి సెకండ్కి నీవు తిరుగుతూ ఉండాలి, టిక్ టిక్ అని కొడుతూ ఉండాలి. ఒక్కసారిగా ఆలోచించింది ఆ సెకండ్ కొట్టే ముళ్ళు, బాబోయ్, ఒక నిమిషానికి 60 సార్లు టిక్ టిక్ అని కొట్టాలా? ఒక గంటకి 3600 సార్లు టిక్ 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 అని కొట్టుతూ తిరగాల. ఒక రోజుకి 86,400 సార్లు నేను తిరుగుతూ ఉండాలా? ఒక సంవత్సరానికి 3,14,49,600 సార్లు నేను టిక్ 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 అని కొడుతూ తిరుగుతూ ఉండాలా? ఒక్కసారిగా గడియారాన్ని సృష్టించిన వ్యక్తితో అంటుంది, నేను తిరగలేను, 3 కోట్ల పైగా తిరగాల, చాలా కష్టం. దాన్ని సృష్టించిన వాడు, దాన్ని తయారు చేసిన వాడు చక్కగా తన భాషలో చెప్పాడు, నీవు సంవత్సరానికి 3 కోట్ల పైగా తిరగాలి, టిక్ టిక్ అని కొట్టాలని ఆలోచించి చింతించకు. ఒక్కటి మాత్రం గుర్తించుకో, నువ్వు కేవలం సెకండ్కి ఒక్కసారే కొట్టాలి. నా ప్రియమైన నేస్తమా, ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ఎన్నో బాధ్యతలు ఒక దినము నుంచి వారము, వారము నుంచి మాసము, మాసం నుంచి సంవత్సరం ఉన్నాయి. కానీ వీటన్నిటిని గురించి నీవు ఇప్పుడు తలంచి చింతించి కృంగిపోకు. ఏ రోజుకి దేవుడిచ్చిన శక్తి కొలది ఆ రోజుని నీవు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ముందుకు వెళ్ళాలి.